నమస్తే. నోవెల్ కాన్సెప్ట్‌కి స్వాగతం. నేను మీ అరణి పాటలపాటి. విజేత కథను వింటున్నాం కదండీ! విజయ ఆత్మాభిమానం కలిగిన పిల్ల. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి రుక్మిణమ్మతో కలిసి మేనమామ సత్యరాజ్ ఇంట్లో ఉంటుంది. సత్యరాజు నిరంకుశ ధోరణితో, కట్టుబాట్లతో విజయను ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటాడు. సత్యరాజు కొడుకు చంద్ర. విజయ, చంద్ర ఇద్దరూ చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరు ఇష్టంగా పెరిగారు. చంద్ర అన్ని విధాలా విజయకు అండగా నిలుస్తాడు. విజయ తన తండ్రి ఇందుకూరి రామరాజు స్వాతంత్ర సమరంలో చనిపోయారు అని అనుకుంటుంది. కానీ లచ్చిరాజు తాతయ్య ద్వారా తన తండ్రి హత్య చేయబడ్డారు అని తెలిసి బాధపడుతుంది. ఇక్కడి వరకు విన్నాం కదా! ఇక కథలోకి వెళ్తే, విజయను చూసిన రుక్మిణమ్మ, ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావే? నీకోసం ఎన్ని చోట్లను వెతికించను? మావయ్య వస్తే ఏం చెప్పాలని అంటున్న రుక్మిణమ్మ మాటలను మధ్యలోనే అందుకుంది వసుంధర. సత్యరాజు రాకను గమనించి జరగబోయే రాద్ధాంతం ఆపేందుకు. అదేమిటి విజయ, సాయంత్రం నుండి ఆ మామిడి చెట్టు కిందే ఉండిపోయావా? చీకటి పడింది కూడా గమనించకుండా ఏం చేస్తున్నావక్కడ? నిద్రపోయావా ఏమిటి? ఏ పురుగైనా కుట్టిందంటే ఎంత ప్రమాదం? అంది ఆదుర్దా నటిస్తూ. వసుంధర మాటలు అర్థం కాక తెల్లబోయి చూస్తున్న విజయకు మండువాలో అడుగు పెడుతున్న సత్యరాజు కనిపించాడు. దాంతో వసుంధర అలా ఎందుకందో అర్థం చేసుకున్న విజయ కృతజ్ఞతాపూర్వకంగా చూసింది వసుంధర వైపు. రుక్మిణి ఏదో అనబోయేంతలో వసుంధరే మళ్ళీ అందుకుంది. వదినా, ఈ వేపుడు ముక్కలు కొంచెం చూస్తారా? నేను ఇడ్లీ రవ్వ కడగాలి. చంద్ర భోజనానికొచ్చే వేళయింది. ఏ కాస్త ఆలస్యమైనా చిందులేస్తాడు అంది ఎంతో హడావుడి పడిపోతున్నట్లుగా. అవునమ్మా, వాడు వెళ్తూ వెళ్తూ గుమ్మడొడియాలు కూడా వేగించమన్నాడు. నే మర్చిపోయానంటూ వంటింట్లోకి దారితీసింది రుక్మిణమ్మ. బలి నుండి తప్పించబడిన మేకపిల్లలా అక్కడి నుండి మెల్లగా తన గదిలోకి తప్పుకుంది విజయ. ఇదేమీ గమనించిన సత్యరాజు బట్టలు మార్చుకొని నీలగదిలోకి వెళ్ళాడు స్నానానికి. చాలా రోజుల తర్వాత బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన విజయ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. విజయ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి నిన్న జరిగిన సంఘటన దగ్గర ఆగిపోయాయి. చాలా తక్కువగా మాట్లాడే వసుంధర తను బయటికెళ్ళిన విషయం తెలిసి కూడా తెలియనట్లుగా ఎంత సమర్థిస్తూ మాట్లాడింది అని ఆశ్చర్యపోయింది. అదే సమయంలో చెప్పరానంత కృతజ్ఞతాభావం, అభిమానం ఉప్పొంగాయి విజయ మనసులో వసుంధర పట్ల. చాలా థ్యాంక్స్ అత్తా. నిన్న నన్ను పెద్ద గండం నుండి కాపాడావు. నువ్వు ఆ క్షణంలో అలా చెప్పకపోతే అమ్మ ధోరణి అలా సాగేది. అది విని మావయ్య నాకు భర్త పూజ చేసేవారు అంది ఉద్వేగంగా. వసుంధర ఒక్క క్షణం విజయ వంక చూసి చిన్నగా నవ్వింది. ఆ ఒక్క చూపు చాలు విజయను క్షుణ్ణంగా చదివేందుకు వసుంధరకు. విజయ ఇబ్బందిగా కదిలింది ఆ చూపుకు తట్టుకోలేనట్లుగా. అది గమనించిన వసుంధర తేలిగ్గా నవ్వేస్తూ, నాకు కావలసింది కృతజ్ఞత కాదు విజయ, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటే చాలు. దానికేం గాని నిన్నంతసేపు ఎక్కడున్నావు? మీ చిన్నానమ్మ దగ్గరికి వెళ్తానన్నావు కదా, అక్కడికి సోముల్ని పంపాను. వాడు నువ్వు లేవని తిరిగొచ్చాడు. లచ్చిరాజు తాతయ్య దగ్గరికేనా వెళ్ళావు? నిన్నంత జరిగాక అక్కడికి వెళ్తావనుకోలేదు నేను అంది వసుంధర. అవునత్త, ఇంట్లో చెప్తే మీరు మావయ్యతో చెప్తారనే భయంతో అలా చెప్పాను. అక్కడ తాతయ్య నాన్నగారి గురించి చెప్తుంటే నాకు టైమే తెలియలేదు. సరేలే, మరోసారి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. నీకేదైనా అవసరం అయితే చంద్రతో చెప్పు, లేకపోతే సోముల్ని పంపించి తెప్పించుకో. ఇంతకీ నిన్న చంద్ర తెచ్చిన పుస్తకం తాతయ్యకి ఇచ్చేశావా అంది వసుంధర. ఆ సంగతి నీకెలా తెలుసత్తా? ఆ పుస్తకానికి డబ్బులిచ్చింది నేనే కదా అత్తా. మాటలు రానట్లుగా వసుంధర భుజం మీద తలవాల్చింది విజయ. పిచ్చిపిల్ల, చెప్పానుగా, ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు, లేకుంటే సోములకి చెప్పు. వాడికి నువ్వంటే చాలా ఇష్టం. ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాడు. సరే అత్త, ఇంకెప్పుడు అలా చెయ్యను అంది బుద్ధిమంతురాలుగా తలాడిస్తూ. ఆ తర్వాత ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు. విజయ మనసు తండ్రి గురించిన ఆలోచనలతో నిండిపోయింది. చిన్ననాటి నుండి స్పష్టంగా ఉన్న ఆలోచనలకు, ఆశయాలకు ఒక రూపం ఏర్పడింది. ఏమైనా నాన్నగారు అనుకున్నట్లుగా నేను డాక్టర్ని కావాలి. ఆయన కల నిజం చేస్తాను.
ఇక్కడే హాస్పిటల్ కట్టించి నాన్నగారి పేరు నిలిచిపోయేలా చేస్తాను అనుకుంది దృఢంగా. పెళ్లివారింటికి, విడిదింటికి వసుంధరతో పాటు విజయ 2 సార్లు తిరిగింది. యథాలాపంగా విడిదింటి పక్కింటి నేమ్ బోర్డు చూసింది. నీలకంఠరావు, స్వాతంత్ర సమరయోధుడు అనే అక్షరాలపై విజయ చూపులు నిలిచిపోయాయి. వసుంధర వెంట వెంటే ఉండి తిరుగుతున్నా ఆ పేరు ఎక్కడ విన్నది గుర్తురాక తెగ కొట్టుకుపోయింది విజయ మనసు. వసుంధర వెంటే ఉండి తిరుగుతున్న విజయను చూసి అమ్మలెక్కలు అడిగారు. ఈ పిల్లేనా రామరాజు కూతురు? ఈ పిల్ల లేకపోతే నిక్షేపంగా ఈ పెళ్ళవుతున్న పిల్లని మీ చంద్రాకిచ్చి చేసేదానివి కదూ? ఎంతైనా అన్న కూతురు సాటి వస్తుందా ఏ పిల్లైనా? ఏం పని చేస్తున్నావే వసుంధరా నువ్వు? అంది మరో పెద్దావిడ. అదేం మాట పిన్ని, విజయ మాత్రం నాకు పరాయిదా, స్వయానా మేనకోడలేగా అంది వసుంధర తేలిగ్గా తీసేస్తూ. నీ పేగుబంధం సత్యరాజు మేనకోడలు ఒకటేనా అంది దీర్ఘం తీస్తూ ఒక ఆవిడ. ఊరుకో పిన్ని, అలా అంటే ఆ పిల్ల ఎంత నొచ్చుకుంటుందని. అయినా పెళ్ళింట్లో పెళ్ళికూతురు గూర్చి నా కోడలు కావలసిందా పిల్ల అనే మాట పెళ్లివాళ్ళు వింటే ఏం బాగుంటుంది అంటూ సంభాషణ తుంచేసి అక్కడి నుండి లేచింది వసుంధర. ఏదో పనున్నట్లుగా పక్క గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రి ప్రస్తావన రావడంతో నీలకంఠరావు గారెవరో గుర్తుకొచ్చింది విజయకు. అమ్మలక్కలు తన గూర్చి అన్న మాటలేవీ విజయ పట్టించుకోలేదు. మెల్లగా వసుంధరను వదిలి నీలకంఠరావు గారింటి వైపు నడిచింది. ఏదో పనిలో పడిన వసుంధర విజయను గమనించనే లేదు. ఎంతో పరిచయం ఉన్నదానిలా గేటు తీసుకొని లోపలికి వెళ్ళింది విజయ. సెలవులు కావడం వలన పిల్లలంతా ఇంటి ముందు చేరి గోలగోలగా అరుచుకుంటూ ఆడుకుంటున్నారు. అపరిచితురాలైన విజయను చూసి లోపలికి పరిగెత్తారంతా కబురందించేందుకు. విజయ ఈడుదే అయిన భారతి వచ్చింది లోపల నుండి తన స్నేహితురాలెవ్వరైనా వచ్చారా అనుకుంటూ. విజయను చూసి ఆశ్చర్యంగా చూస్తూ నించుంది. ఎవరికోసం వచ్చింది తెలియక. విజయే చొరవగా, నమస్తే, నా పేరు విజయ. నేను ఈ వీధిలో మా బంధువులింటికి పెళ్లికి వచ్చాను అంది. అదంతా తనకు చెప్పాల్సిన అవసరం ఏమిటో అర్థం కాక ఇంకా ఆశ్చర్యంగా చూసింది విజయ వంక భారతి. అది గమనించిన విజయ, నీలకంఠరావు గారెవరు అని అడిగింది. ఆయన మా తాతయ్య. వారితో ఏమైనా పనుందా అని అడిగింది ఆటోగ్రాఫ్ కోసం వచ్చిందేమోనని. పనేం లేదు, ఆయన్ని చూడాలని వచ్చాను. ఒకసారి పిలుస్తారా అంది మర్యాద ఉట్టిపడుతున్న గొంతుతో. సరే, అలా కూర్చోండి అంటూ కుర్చీ చూపించి లోపలికెళ్ళింది భారతి. భారతి చెప్పింది విని నీలకంఠరావు గారు ఆశ్చర్యంగా బయటికి వచ్చారు. విజయ లేచి నించొని నమస్కారం చేసింది. ఏమాత్రం పరిచయం లేని విజయను చూసి ఎవరమ్మా నువ్వు అని అడిగారు కళ్ళజోడు సవరించుకుంటూ. నా పేరు విజయ, నేను మిమ్మల్ని చూడాలనే వచ్చాను అంది ఆత్మీయంగా చూస్తూ. నన్నా అన్నారు ఆశ్చర్యంగా చూస్తూ విజయ ఎవరో జ్ఞాపకం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ. అవునండి, నేను పాలకొల్లు నుండి వచ్చాను. నన్ను చూస్తే మీకెవరూ గుర్తు రావడం లేదా అండి అంది చిన్నగా నవ్వుతూ విజయ. నిన్ను చూస్తేనా? ఎక్కడో చూసినట్టే ఉంది. పోలిక పట్టలేకపోతున్నాను. పెద్దవాడినైపోయాను కదమ్మా. ఆయన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మీకు పాలకొల్లు రామరాజు గారు గుర్తున్నారా అండి? నేనాయన కూతుర్ని అంది విజయ. రామరాజు, ఆ అవును, ఇందుకూరి రామరాజు. అయితే నీవు రామరాజు కూతురువా? అవునండి. నేను గమనించనే లేదమ్మా. నువ్వచ్చం మీ నాన్నలాగే ఉన్నావు. మీ నాన్నను తెలిసిన వారెవ్వరైనా నిన్నిట్టే గుర్తుపట్టేస్తారు. నాకు వయసైపోయింది కదమ్మా, అందుకే గుర్తుపట్టలేకపోయాను అన్నారు ఆనందంగా విజయను దగ్గరికి తీసుకొని. అవును, మీ లచ్చిరాజు తాతయ్య బాగున్నాడా? చూసి చాలా ఏళ్ళయింది. బాగున్నారండి. ఆయన తరచూ మీ అందరి గూర్చి చెప్తుంటారు. అందుకు మిమ్మల్ని చూడకపోయినా నాకు చిరపరిచితుల్లా అనిపించి ధైర్యం చేసి ఇలా వచ్చేశాను అంది విజయ. మంచి పని చేశావమ్మా. అయినా ఆ రోజులే వేరు అంటూ గతంలోకి జారిపోయారాయన. మండు వేసవైనా వరదలైనా లెక్క చెయ్యక తిరిగేవాళ్ళం. మీ నాన్న ఎంత చక్కగా పాటలు పాడేవాడని. ఆడవేషం వేస్తే అచ్చం నీలాగే ఉండేవాడు. భరతమాత వేషం ఎప్పుడూ మీ నాన్న వేయవలసిందే. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. చిన్నవాడైనా అతని క్రమశిక్షణ, పనితీరు మమ్మల్నెంతో ముగ్ధుల్ని చేసేది. అదే అతని చావుకు కారణమవుతుందని ఎవ్వరం ఊహించలేకపోయాం. ఆయన కంఠం గాద్గదికమైంది. మాట్లాడలేనట్లుగా ఆగిపోయారు.
నాన్నగారు చంపబడినట్లుగా నాకు నిన్ననే తెలిసింది తాతగారు. నాదో చిన్న కోరిక. అసలు దానికోసమే ఇక్కడికి వచ్చాను నేను. అప్పుడు జరిగిన దాడుల్లో మా గ్రామాలన్నీ తగలబెట్టారట కదా! మా నాన్నగారెలా ఉంటారో కనీసం ఫోటో అయినా చూడలేదు. మీ దగ్గరేమైనా ఉందా? అని అడిగింది ఆత్రంగా చూస్తూ విజయ. అయ్యో! అలాగా ఉంటుందమ్మా. అమ్మా భారతి, నా పాత ఫోటోల ఆల్బమ్ ఇలా తీసుకురా తల్లీ అంటూ లోపలికి కేక పెట్టారు నీలకంఠరావు గారు. భారతి తెచ్చిన ఆల్బమ్ తీసుకొని తిరగేస్తూ ఒక్కొక్క దాని గూర్చి వివరించసాగారు. మధ్యలో రామరాజుతో ఉన్న గ్రూప్ ఫోటో చూపిస్తూ ఇందులో మీ నాన్న ఎవరో చెప్పగలవా అని అడిగారు విజయను. విజయ ఒక్కొక్కరిని పరిశీలించి చూస్తూ చివరికి తండ్రిని గుర్తుపట్టగలిగింది. ఇరుగో మా నాన్నగారు అంటూ బిగ్గరగా అరిచి ఆ ఫోటో తీసి గుండెలకు హత్తుకుంది. నీలకంఠరావు గారు ఆదరంగా విజయ తల మీద చెయ్యి వేశారు. తాతగారు, ఈ ఫోటో నేను తీసుకోనా అంది ఉద్వేగంగా చూస్తూ. దానికేం భాగ్యం, తీసుకోమ్మా. అమ్మ తాతయ్య ఈ ఫోటో చూస్తే ఎంత సంతోషిస్తారో అంది విజయ ఆనందంతో ఉప్పొంగిపోతూ. మాటల మధ్యలో విజయ కుటుంబ ప్రస్తావన వచ్చేసరికి అంతవరకు నవ్వుతున్న విజయ ముఖం వాడిపోయింది. ఆయన తరిచి తరిచి అడిగిన మీదట మేనమామ నిరంకుశత్వం, చంద్ర వసుంధరల మంచితనం, తల్లి అమాయకత్వం, తన అసహాయత అంతా వివరించింది. పరిచయమైన కొద్ది క్షణాల్లోనే ఆ వృద్ధుని తన ఆత్మీయునిగా ఎంచి తన కష్టసుఖాలు, మనోభావాలు అన్నీ ఏకరవు పెట్టింది. దాంతో ఎన్నో ఏళ్లుగా తను మోస్తున్న బరువును ఒక్కసారిగా దించుకున్నట్లయింది విజయకు. అమ్మా, నేనొకటి చెప్పనా? నీ సమస్యకు పరిష్కారం ఒక్కటే. మీ నాన్నగారి కోరిక ప్రకారం మెడిసిన్ చదివి ఆయన ఆశయ సాధనకు నీ వంతు కృషి చెయ్యు. కాలక్రమంలో నీ ఇబ్బందులు, కష్టాలు వాటంతట అవే సర్దుకుంటాయి. ముఖ్యంగా మీ బావ చంద్ర తండ్రిని ఎదిరించలేకపోయినా మానసికంగా నీకు అండదండలందించి తప్పక నీ ఆశయ సాధనకు తోడ్పడగలడని నాకు అనిపిస్తుంది. కనుక నువ్వేం వరీ అవ్వకు. కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. సరే, చాలా టైం అయిందమ్మా, భోంచేద్దాం పదా అంటూ లేచారాయన. ఆ, అవును తాతయ్య, చాలా టైం అయిపోయింది. మాటల్లో తెలియనే లేదు. అక్కడ మా అత్తయ్య ఈ పాటికి నా కోసం వెతుకుతుంటుంది. మళ్ళీ వస్తాను తాతగారు, నమస్తే అంటూ వేగంగా అడుగులేస్తూ గేటు తీసుకొని బయటికి నడిచింది విజయ. పిచ్చి పిల్ల అనుకుంటూ లోపలికి నడిచారాయన. ఎవరు తాతయ్య ఆ అమ్మాయి అని అడిగింది భారతి. విజయ అని నా స్నేహితుని కూతురు. నువ్వలా లోపలే ఉండిపోయావేమ్మా. విజయ నీ ఈడుదేగా, ఏమనుకుంటుంది అలా చేస్తే అన్నారు నీలకంఠరావు గారు. పరిచయం లేని వాళ్ళతో తొందరగా కలవలేనని మీకు తెలుసుగా తాతయ్య. రండి, అమ్మ అన్నం వడ్డిస్తుంది అంటూ వంటగదిలోకి దారి తీసింది భారతి. అప్పటికే విజయ కోసం వెతుకులాడడం ప్రారంభించింది వసుంధర. ఇంతలో విజయ రావడంతో అంతవరకు ఆదుర్దా పడిన వసుంధరకు కోపం ముంచుకు వచ్చింది. ములుకుల్లాంటి చూపులతో అందరూ ప్రశ్నార్థకంగా విజయ వైపు చూశారు. వయసొచ్చిన పిల్లలు ఇలా బరి తెగించి తిరగడం ఎక్కడా చూడలేదు. చాలుగాని పదండిక భోజనాలకి అంటూ ఏసుదింపుగా విజయ వైపు చూస్తూ కదిలిందొకామె. దాంతో మరింత బాధపడిన వసుంధర 10 మందిలో ఏమీ అనలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. విజయ తప్పు చేసిన దాల్లా వాళ్ళ మధ్య నుండి మెల్లగా తప్పుకుంది. కాసేపయ్యాక ఒంటరిగా ఉన్న విజయను చూసి గట్టిగా నిలదీసింది వసుంధర. నిన్నేం చెప్పాను విజయ? ఈరోజు ఏం చేసావు? నీకేమాత్రం భయభక్తులున్నా ఇలా చేసేదానివా? అందరూ ఎన్ని మాటలన్నారో తెలుసా మా పెంపకం సరైంది కాదని? ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళమని చెప్పానా లేదా? ఇదంతా మీ మావయ్య చూసి వెళ్ళారు తెలుసా అంది విసుగ్గా. అవునా, మావయ్య వచ్చారా ఇక్కడికి? రానన్నారు కదా అంది తెల్లగా పాలిపోయిన ముఖంతో విజయ. ఆ, రావడమే కాదు, అంతా చూశారు. అందరూ అన్న మాటలు విన్నారు. ఇక ఇంటికెళ్ళాక ఏం ముంచుకొస్తుందో అంది వసుంధర బెంగగా. సారీ అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంది విజయ నొచ్చుకుంటున్నట్లుగా. సారీ అట సారీ, అదొకటి తేలిగ్గా దొరికింది. చేసేవన్నీ చేసేసి తప్పుకుందుకు. ఆ చేతిలోదేంటి అంటూ విజయ చేతిలో ఫోటో తీసుకొని చూసింది. ఆ ఫోటో చూడగానే వసుంధర కళ్ళు చెమర్చాయి. తండ్రి ఫోటో చూసిన ఆనందంతో అమ్మలక్కల మాటలేమీ పట్టించుకోకుండా అప్పటిదాకా ఆ ఫోటోనే తదేకంగా చూస్తూ కూర్చుంది విజయ. వసుంధర ఆ ఫోటో తీసుకోగానే విడిదింటి పక్కనే నీలకంఠరావు గారని నాన్నగారి స్నేహితుల ఇల్లుంది.
లచ్చిరాజు తాతయ్య పదే పదే ఆయన గూర్చి చెప్పడం వలన తాతయ్య చెప్పింది ఈయన గూర్చేనేమో అన్న ఆశతో లోపలికి వెళ్ళాను. ఆయనే అత్త, నాన్నగారి గూర్చి ఎన్నో చెప్పారు. ఈ ఫోటో ఆయనిచ్చిందే అంది విజయ అపరాధిలా తల వంచుకొని. విజయ మాటలు విన్న వసుంధర మనసు జాలితో ద్రవించిపోయింది. వయసు వచ్చినా పసితనం వీడని ఈ పిల్ల మనసు నేను నొప్పించానా అనుకుంది. తండ్రి కోసం ఆరాటపడే విజయను చూస్తే కరుణ పొంగి పొర్లిందామెకు. విజయ అంటూ అక్కును చేర్చుకుంది. భాషలేని భావం వాళ్ళిద్దరినీ మరింత సన్నిహితం చేసింది. అందరి మాటలతో గాయపడిన విజయ మనసుకు చందన చర్చితల్లా ఉంది వసుంధర కౌగిలి. సరే భోంచేద్దాంరా అంది వసుంధర. నువ్వింకా తినలేదత్తా అంది బాధగా చూస్తూ విజయ. ఆ, నువ్వు తినకుండా నేనెలా తింటాననుకున్నావ్? ఇద్దరూ భోజనాల సావడి వైపు నడిచారు. చెయ్యి చెయ్యి కలుపుకొని వస్తున్న అత్తా కోడళ్ళని చూసి ఏం బడాయమ్మా అంటూ అమ్మలక్కలు బొగ్గలు నొక్కుకున్నారు. పెళ్లి ఎంతో వైభవంగా జరిగిపోయింది. అమ్మలక్కలు నీ కోడలు కావలసిన దాన్ని పరాయింటికి పంపుతున్నావు, పరాయి దాన్ని నీ కోడలుగా తెచ్చుకుంటున్నావు అంటూ వసుంధరను దెప్పి పొడిచినా లెక్క చేయలేదు వసుంధర. అన్న కూతురికి ఇవ్వవలసిన లాంఛనాలన్నీ ఇచ్చి అన్నా వదినల దగ్గర సెలవు తీసుకుంది. ఆడబడుచు ఔన్నత్యం ఎరిగిన వసుంధర అన్నా వదినలు అభిమానంగా వసుంధరను అక్కున చేర్చుకొని సాగనంపారు. విజయను తమ రెండో బిడ్డగా భావిస్తామని, ఇతరుల మాటలు పట్టించుకోవద్దని ఆమెను ఓదార్చారు. వసుంధర, విజయ తృప్తిగా తిరుగు ప్రయాణమయ్యారు. ఇల్లు సమీపిస్తున్న కొద్దీ వసుంధర, విజయలో కంగారు మొదలైంది. అనుకున్నట్లుగానే పెద్ద రాద్ధాంతం చేశాడు సత్యరాజు. ఎంత కోపం వచ్చినా నోరు తప్ప చెయ్యి చేసుకొని సత్యరాజు విజయను చెర్నాకోలు తీసుకొని గొడ్డును బాదినట్లుగా బాదాడు. అడ్డు వచ్చిన రుక్మిణమ్మ, వసుంధర కూడా దెబ్బలు తిన్నారా రోజు. చుట్టాల ముందు జరిగిన దాన్ని ఒక పరాభవంగా భావించి వసుంధర చెప్పేది కూడా వినిపించుకోకుండా కొట్టాడు విజయను. ఇంతలో చంద్ర వచ్చి తండ్రి చేతిలో చెర్నాకోలు లాక్కొని దూరంగా విసిరేశాడు. దాన్ని చంపేస్తారా ఏమిటి అంటూ. ఎన్నడూ ఎదురించిన కొడుకు అలా ఎదురు నిలిచి మాట్లాడేసరికి దిమ్మరపోయాడు సత్యరాజు. కోపంతో నేలను తన్ని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లే విజయ, లేచి ముఖం కడుక్కురా అన్నాడు అనునయంగా చంద్ర. విజయ మోకాళ్ళల్లో తలదూర్చి అలానే ఉండిపోయింది కదలకుండా. కట్టుకున్న పట్టులంగా దెబ్బలకు చిరిగిపోయింది. జుట్టు చెదిరిపోయింది. జాకెట్ కూడా అక్కడక్కడ చీరుకుపోయి లోపల నుండి చిట్లిన చర్మం ఎర్రగా కందిపోయి కనిపిస్తుంది. అమ్మా, విజయను లోపలికి తీసుకెళ్లి కాస్త వెన్నరాయమ్మా అన్నాడు బాధగా చంద్ర. విజయకు దెబ్బల బాధ కంటే సత్యరాజన్న మాటలే ఎక్కువ బాధను కలిగించాయి. ఇంట్లోంచి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపించసాగింది. ఇది జరిగిన 4 రోజులకి ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. విజయ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. 4 రోజులుగా విజయ మనసులో పేరుకున్న నైరాస్యం మటుమాయమైంది. పేపర్ పట్టుకొని వెలిగిపోతున్న ముఖంతో, చంద్ర చూసావా పేపరు? నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అంది విజయ. ఆ, ఉదయమే చూశాను పేపరు. అప్పుడు నువ్వు నిద్రపోతున్నావని లేపలేదు. ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు చంద్ర. చంద్ర, నాకు మెడిసిన్ చదవాలనుంది అంది ఆశగా చంద్ర ముఖం వంక చూస్తూ. విజయతో జీవితం పంచుకోవాలని ఎదురు చూస్తున్న చంద్ర విజయ చెప్పింది విని తెల్లబోయాడు మొదట. సత్యరాజు కొట్టినాటి నుండి వ్యాకుల మనసుతో ఉన్న విజయను కాదని నొప్పించలేక, అవుననలేక తన భావాలన్నింటినీ మనసులోనే దాచుకున్నాడు. తాను చెప్పిన దానికి అవునని గాని కాదని గాని అనని చంద్రాన్ని చూసి ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తనలో తనే మదనపడసాగింది. అమ్మా, విజయ మెడిసిన్ చదువుతానంటుంది అన్నాడు అన్నం తింటూ. అలాగా, ఎప్పుడందిరా? మీ నాన్నగారు పెళ్ళంటున్నారు అంది ఆశ్చర్యంగా చూస్తూ వసుంధర. నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు జరిగాయమ్మా? మీ నాన్నగారు ఒకరికి చెప్పి చేస్తారా ఏ పనైనా? తనకు తోచిందే చేస్తారు. ఏదో మాటల సందర్భంలో వచ్చే నెల 10వ తేదీన ముహూర్తం పెట్టించినట్లు చెప్పారు అంది వసుంధర. అదేంటమ్మా, చేసుకునే వాళ్ళం మాతో మాట మాత్రం చెప్పనక్కర్లేదా? ఇది తెలిస్తే విజయ నా గురించి ఏమనుకుంటుంది? తను చదువుకోవడం నాకు ఇష్టం లేదనుకోదా? నన్నేం చేయమంటావు నాన్న? విజయేమో ఆ రోజు నుండి మాటా పలుకు లేని దానిలా కూర్చుంది. మీ అత్తయ్య ఉత్త వెర్రిబాగులది. అన్నగారన్న ప్రతి మాటకు తందాన అంటుంది తప్ప విజయ తరపు నుండి అసలు ఆలోచించదు.
ఏం చేద్దాం అంది వసుంధర. ఏ ఇంట్లో పెళ్ళనుకున్నా ఆనందం తాండవమాడుతుంది. కానీ ఆ ఇంట్లో సత్యరాజు నిరంకుశత్వం మూలంగా భయం, నిరాశ తాండవమాడుతున్నాయి. విజయ మాత్రం తన అభిప్రాయంతో సంబంధం లేకుండా ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండడం చూసి సహించలేకపోయింది. అలా అని చంద్ర అంటే ఇష్టం లేక కాదు. సత్యరాజు మూలంగా నిమిష నిమిషం నరకం అనుభవిస్తూ పంజరంలో చిలకలాంటి ఈ బతుకు మాత్రం వద్దనుకుంటుంది. నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, డాక్టర్ కావడమే నా లక్ష్యమని, ఆ తర్వాతే పెళ్ళని స్పష్టం చేసింది విజయ. ఆ మాటలు ఇంట్లో పెద్ద విస్ఫోటనాన్ని సృష్టించాయి. ఇంట్లో పెళ్లి పనులకు సాయం చెయ్యవచ్చిన అమ్మలక్కలు తలా ఓ మాటన్నారు విజయను. తిని ఉండలేక బడైపోతుంది, అదృష్టాన్ని కాలదన్నుకుంటుంది అంటూ మాటలతో కుల్లబొడిచారు. ఆ లచ్చిరాజుగాడేనా ఇదంతా నూరిపోశాడు, వాడంతు చూస్తాను అంటూ గంగవెర్రెలెత్తిపోయాడు సత్యరాజు. రారా చంద్ర, ఏంటి విశేషాలు అంటూ చంద్రాన్ని సాదరంగా ఆహ్వానించారు. చంద్ర వచ్చి లచ్చిరాజు గారి పక్కన మంచం మీద కూర్చున్నాడు. ఏరా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఏం పెళ్లి పనులే తాతయ్య అన్నాడు నీరసంగా. అదేమిట్రా అంత నీరసంగా మాట్లాడతావు? ఇదే నా మనవరాలైతే ఎంత హుషారుగా కబుర్లు చెప్తుందని. ఇంకెక్కడి హుషారు తాతయ్య, విజయ ఇప్పుడప్పుడే పెళ్ళొద్దని భీష్మించు కూర్చుంది. నాన్నేమో చంపుతాను నరుకుతాను అంటూ రంకెలు వేస్తున్నారు. మధ్యలో నేను అమ్మ నలిగిపోతున్నాం. విజయ ముఖం చూస్తే దానికేం చెప్పలేను, అలాగని నాన్నగారిని వారించలేను అన్నాడు చంద్ర నిస్సహాయంగా చూస్తూ. అలాగా, నాకు ఈ విషయాలే తెలియవురా, ఎవరూ నాతో అనలేదు కూడా. నాన్నేమో ఇదంతా నువ్వే చేశావంటున్నారు. పోనీలేరా, అసలు విజయ ఎలా ఉంది? ఏం చెప్పను తాతయ్య, పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందని చెప్పనా? ఏం చేయమంటావు తాతయ్య నన్ను? విజయ లేకుండా బతకలేను. అలాగని విజయను నొప్పించి ఒప్పించలేని పెళ్ళికి. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. నాన్న ఇది మనసులకు సంబంధించిన విషయంలా చూడడం లేదు, ప్రెస్టేజ్ ఇష్యూలా భావిస్తున్నారు. పోనీ విజయను నా దగ్గరికి పంపించరా, నేను మాట్లాడి ఒప్పిస్తాను అన్నారు లచ్చిరాజు గారు. వద్దులే తాతయ్య, తన మనసు నాకు తెలియనిదా? తన మనసుకే మాత్రం కష్టం కలిగినా నేను భరించలేను అన్నాడు చంద్ర. మరేం చేస్తావరా అన్నారు లచ్చిరాజు గారు ఆందోళనగా చూస్తూ. విజయ నిర్ణయానికే వదిలేద్దాం అనుకుంటున్నాను తాతయ్య. తనే నిర్ణయం తీసుకున్నా కాదనను. ఏమిటోరా, మీ పెళ్లి కల్లారా చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇలా అవుతుందని అనుకోలేదు అన్నారు లచ్చిరాజు గారు. రుక్మిణమ్మ, వసుంధర నయానా భయానా విజయకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించేశారు. అయినా తన పట్టు విడవలేదు విజయ. చూసేవాళ్లకు విజయది మూర్ఖత్వంలా అనిపించడంతో ఆమెనెవ్వరూ సమర్థించలేదు. పూర్తిగా ఒంటరి పోరాటమైపోయింది విజయది. ఆ ఊర్లో ఏ ఇంట్లో చూసినా విజయ తీరు చర్చనీయాంశంగా మారిపోయింది. తనతో పెళ్లి వద్దన్న విజయను గతంలో మాదిరి పలకరించే సాహసం చేయలేకపోయాడు చంద్ర. లచ్చిరాజు గారితో చెప్పినంత తేలిగ్గా విజయతో వ్యవహరించలేకపోయాడు. తమ ప్రమేయం లేకుండానే తామిద్దరి మధ్య లేచిన అడ్డుగోడను ఎలా ఛేదించాలో తెలియక, విజయ దూరమవుతుందన్న భావనను ఇముడ్చుకోలేక, నిస్సహాయంగా జరిగేదంతా మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయాడు చంద్ర. చంద్ర మాటలతో చెప్పకపోయినా అతని ముఖంలో కదలాడే భావాలను తేలిగ్గానే గ్రహించగలిగింది విజయ. కానీ సత్యరాజు నిత్యం అనే మాటలు, కొట్టిన దెబ్బల ప్రభావం చంద్ర ప్రేమను మించిపోయి విజయను శిలలా మార్చివేశాయి. విజయ పసితనం నుండి పడ్డ బాధలు, నిర్బంధాల నుండి పుట్టిన నిర్ణయం చంద్ర ప్రేమను జయించింది. పెళ్లి పేరుతో పట్టుదారాల వలలో సౌఖ్యం వెతుక్కుంటూ బతుకంతా బందీలా, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించే ఖైదీలా ఆంక్షలు ఆరళ్ల మధ్య బతకాలనే ఊహ విజయను భయపెట్టి ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఏదైతే జరగకూడదని ఇన్ని కట్టుదిట్టాలు చేస్తూ వచ్చాడో అదే జరగడంతో పెనం మీద పేలగింజలా వేగిపోయాడు సత్యరాజు. ఆఖరి అస్త్రంగా ఆస్తి దక్కనివ్వనని బెదిరించాడు. అయినా తన నిర్ణయం మార్చుకోలేదు విజయ. లచ్చిరాజు గారు మినహా ఊరంతా సత్యరాజు పక్షమే వహించారు. విజయ కోరికను అహంకారంగా, తిరుగుబాటుతనంగా ఎంచి ఎవ్వరూ సమర్థించలేదు. రుక్మిణమ్మలో ఏదో మూల కన్నమనసు పీకిన, ఆచారాలను కట్టుబాట్లను కాదన్న కూతుర్ని అందరిలాగే చూసింది. కానీ
తన భర్త కోరిక తీర్చాలనే కూతురి తపనను, అన్నగారి ఆరళ్ల మధ్య నలిగే కూతురి మనసును అర్థం చేసుకోలేకపోయింది. అలా ఏమాత్రం అర్థం చేసుకున్నా విజయను సమర్థించి ఉండేది. రుక్మిణమ్మ అండగా నిలిచి ఉంటే చదువు కోసం విజయ ఇంత పోరాటం చేయవలసి వచ్చేది కాదు. ఇలా ఇంటి నుండి నిర్దయగా గెంటివేయబడేది కాదు. ఆస్తి, అంతస్తు, చదువు, సంస్కారం ఉన్న చంద్ర ఎందరో కన్నెపిల్లల కలల రాకుమారుడు. అటువంటి చంద్రతో పెళ్లి కాదనడం విజయ మూర్ఖత్వంగా భావించారంతా. చూసే వాళ్ళందరికీ సత్యరాజు మాటే సరైందిగా కనిపించినా నాణానికి రెండో వైపు పరికిస్తే ఎలా ఉంటుందో విజయ గూర్చి ఏ కొంచెం ఆలోచించినా ఎవరికైనా అర్థమవుతుంది విజయ మనసేమిటో. విజయ దృష్టిలో ప్రేమ, పెళ్లి జీవితంలో ముఖ్యమైనవైనా అవే జీవిత పరమావధి కాదని విజయ నమ్మకం. మనిషిగా పుట్టినందుకు ఏదో సాధించి 10 మందికి ఉపయోగపడాలి, తండ్రి ఆశయం నెరవేర్చాలి అనే తపన ముందు సాదాసీదా కన్నెపిల్లలు ఆశించే పెళ్లి, పేరంటం నిలువలేకపోయాయి. అదే జీవితం అని సరిపెట్టుకోలేకపోయింది. అదే అంది లచ్చిరాజు గారితో విజయ. చెప్పండి తాతయ్య, నేనేం కాని పని చేయడం లేదు కదా. నాన్నగారి కోరిక ప్రకారం చదువుకుంటానంటున్నాను. అది ఒక మహాపరాధంలా అందరూ ఎందుకలా నన్ను శత్రువులా చూస్తున్నారు? చివరికి చంద్ర కూడా నాతో మాట్లాడడం లేదు. నేను చేస్తున్నది తప్పా తాతయ్య? ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరేం అంటూ చేతుల్లో ముఖం దాచుకొని బావురుమంది విజయ. విజయ చెప్పిందంతా విని దీర్ఘంగా నిట్టూర్చారు లచ్చిరాజు గారు. ఆయన విజయను కాదనలేరు. అలా అని చంద్ర బాధపడుతున్నాడని వివరించి విజయ ప్రయత్నాన్ని వారించనూ లేరు. ఎటూ చెప్పలేక కొట్టుమిట్టాడుతుందాయన మనసు. చివరికి విజయ, నేను గాని చంద్ర గాని నీ నిర్ణయం మంచిది కాదని అనలేము. సరే, నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో. ఈ కోపాలిలా శాశ్వతంగా ఉండిపోవు. అన్నీ అవే సర్దుకుంటాయి అన్నారు లచ్చిరాజు గారు. అది కాదు తాతయ్య, బావ నాతో మాట్లాడడం మానేశాడు. తనంటే నాకు ఇష్టం లేదనుకుంటున్నాడు. మీకు తెలుసుగా తాతయ్య, చంద్ర అంటే నాకెంత ఇష్టమో అని మాట పూర్తి చేయలేకపోయింది విజయ. నాకు తెలుసమ్మా, నువ్వెంత నలిగిపోతున్నావో. అయినా మీ ఇద్దరికీ ఏమాత్రం వయసని 5 ఏళ్ళు ఎంతలో తిరిగిరావు. ఈలోగా ఏ ఆశయంతో ఈ ఊరు విడిచి వెళ్తున్నావో అది సాధించి ఆనందంతో తిరిగిరా. ఈనాడు ఏ నోటితో అయితే తిడుతున్నారో ఆ నోటితోనే మా విజయ పెద్ద డాక్టరని ఈ ఊరంతా నీకు బ్రహ్మరథం పడతారు. ధైర్యం చెప్తూ ఆయనన్న ఆ మాటలతో ఉపశమనం పొందిన విజయ తేలికైన మనసుతో ఇంటికి తిరిగి వచ్చింది. అందరి శాపనార్థాల మధ్య తన వారిని, తనకు రావలసిన ఆస్తిని వదులుకొని తనకెంతో ప్రియమైన చంద్రాను, ఇంటిని, ఊరిని వదల్లేక వదిలి వెళ్తూ వెనుతిరిగి చూస్తూ దీనంగా వెళ్తున్న విజయను ఎవ్వరూ ఊహించని విధంగా రుక్మిణి జబ్బ పట్టుకొని నిలదీసింది కూతురుపై ఇంకా చావని ఆశతో. ఏమే, నీకు మంచి చెప్తే మేమంతా విషమైపోయామా? ఒక్కసారి బయటికెళ్తే మళ్ళీ ఈ గడపలో అడుగుపెట్టే అవకాశం ఉండదు, గుర్తుంచుకో. ఈనాటితో నీకు మాకు ఉన్న సంబంధం తెగిపోతుంది అంది రుక్మిణమ్మ ఆయాసంతో రొప్పుతూ. సత్యరాజు మొదటిసారి శబాష్ అన్నట్లుగా చెల్లెలు వంక చూశాడు. అయితే ఏమాత్రం ఉద్రేకపడకుండా విజయ చెప్పిన జవాబుకు ఆయన కళ్ళు తిరిగినంత పనైంది. అవసరం లేదమ్మా, మీ మనసుల్లో రవ్వంత ప్రేమను, నలుసంత దయను పొందలేని నేను ఈ ఇంట్లో చోటును, ఆస్తిలో భాగాన్ని ఏం చేసుకుంటాను? నాన్నగారి కోరిక నీకు తెలుసు. ఆయన ఆశ తీర్చడం నా ధర్మం కాదా? ఎంత చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు నన్ను. కన్నతల్లివి నీవే సరిగ్గా అర్థం చేసుకోలేదు. మిగతా వాళ్ళెలా అర్థం చేసుకుంటారు? మాటి మాటికి నాన్నగారిని ఈసడిస్తూ మాట్లాడినా సహిస్తూ వచ్చానింతకాలం. ఓర్పుకు కూడా ఓ హద్దుంటుంది కదా. విత్తొకటైతే చెట్టొకటవుద్దా అంటుండేవాడు మావయ్య. నిజమే, విత్తును బట్టే చెట్టును. నాన్నగారి అడుగుజాడల్లోనే నేను నడుస్తాను. ఆయన ఆశయం మేరకు పేదలకు ఉచిత వైద్యం అందించి ఆయన కలలు నిజం చేస్తాను అంటూ వెలుగు నిండిన కళ్ళతో వడివడిగా అడుగులేస్తూ ముందుకు సాగిపోయింది విజయ స్థిర చిత్తంతో. వసుంధర కొడుకు వైపు జాలిగా చూస్తూ లోపలికెళ్ళిపోయింది. ఏ క్షణంలోనైనా కూతురు మనసు మార్చుకొని రాకపోతుందా అని ఆశగా చూసిన రుక్మిణమ్మ
విజయ వెళ్ళిపోవడంతో కొంగు నోట్లో కుక్కుకొని లోపల గదిలోకి వెళ్ళి మంచంపై వాలిపోయింది. చంద్ర ఒకసారి తండ్రి వైపు నిరసనగా చూసి చెప్పులు వేసుకుని తోటవైపు వెళ్ళిపోయాడు. దీనంతటికీ కారణం నీవే సుమా అన్నట్లుగా. సత్యరాజు ఒక్క క్షణం తప్పు చేశానా అని బాధపడ్డాడు. అంతలోనే అహంకారం, అతిశయం అతన్ని అపరాధ భావాన్ని అదిమేశాయి. బస్టాండ్లో లచ్చిరాజు గారు కూర్చుని ఉన్నారు, విజయ్ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా. ఆయన్ని చూడ్డంతోనే ఏడుస్తూ లచ్చిరాజు గారి ఒళ్ళో వాలిపోయింది. చాలాసేపటి వరకు అది బస్టాండ్ అని, తమను అందరూ చూస్తున్నారని స్పృహ ఏమాత్రం లేకుండా ఏడుస్తుండిపోయింది. అందర్నీ విడిచి వెళ్తున్నందుకు విజయ లోపల ఎంత మదన పడుతున్నది లచ్చిరాజు గారికి తెలియంది కాదు. ఆమె దుఃఖం ఉపశమించే వరకు తల నిమురుతుండిపోయారు. చంద్ర రాలేదా విజయ అని అడిగారు లచ్చిరాజు గారు. లేదు తాతయ్య, ఇప్పుడు బావ నాతో వస్తే ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో మీకు తెలుసు కదా అంది సర్ది చెప్తున్నట్లుగా. కానీ లోన చంద్ర బస్టాండుకి రాలేదని వెల్తిగానే ఉంది విజయకు. అదే మంచిదిలే అమ్మా, నిన్న చంద్ర నాతో మాట్లాడాడు. వాళ్ళ నాన్న మూర్ఖత్వ ఫలితమే ఇదంతా అన్నాడు. అందుకే వాడు ముఖమెత్తి నీతో మాట్లాడలేకపోతున్నాడు అన్నారు లచ్చిరాజు గారు. పోన్లే తాతయ్య, ఇంట్లో నాన్నగారి తర్వాత ప్రేమించేది, గౌరవించేది చంద్రాని ఒక్కడినే. అతను నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటే అంతే చాలు అంది విజయ కళ్ళు తుడుచుకుంటూ. ఊరుకోమ్మా, మంచికో చెడుకో ఓ నిర్ణయం తీసుకున్నావు. దాన్ని సాధించే వరకు నీ మనోబలాన్ని సడల్నివ్వకు. ఈ ఉత్తరం నీలకంఠరావు గారికి ఇవ్వు. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఈ డబ్బు నీ దగ్గరుంచు, ఖర్చులకు పనికొస్తుంది అంటూ కొన్ని నోట్లు విజయ చేతిలో పెట్టి గుప్పెట మూసేశారు. అవి అందుకున్న విజయ కళ్ళు కృతజ్ఞతను వెల్లడించేందుకు మాటలు దొరకలేదు. ప్రేమగా నవ్వారు లచ్చిరాజు గారు. ఇంతలో బస్సు రావడంతో ఎక్కేసింది విజయ. ఉత్తరాలు రాస్తుండమ్మా అన్న మాటలు బస్సు శబ్దంలో కలిసిపోయాయి. నీళ్లు నిండిన కళ్ళతో చూపు ఆనినంత మేర మనవరాలను చూస్తుండిపోయారు లచ్చిరాజు గారు. లచ్చిరాజు గారినే చూస్తున్న విజయకు ఆయన వెనుకగా నించున్న సోములు కనిపించాడు ఆర్తిగా చూస్తూ. మరి కాస్త దూరంలో చంద్ర దిగులు కళ్ళతో విజయనే చూస్తూ కనిపించాడు. అంత విచారంలోనూ చంద్ర కనిపించడంతో ఏదో సంతోషం ఆవరించింది విజయను. చంద్రాను చూడగానే సంతోషంగా చెయ్యూపింది. బస్సు వెళ్ళిన వంకే ఆప్యాయంగా చూస్తూ నిల్చున్న లచ్చిరాజు గారిని సోములు వచ్చి పలకరించాడు. దండాలు బాబయ్య అంటూ. వాడికి విజయ్ అంటే వల్లమాలిన ఆపేక్ష. పెద్దవాళ్ల లోగిళ్లల్లో జరిగే విషయాలు వాడికి అర్థం కాకపోయినా విజయ మనసు కష్టపెట్టుకొని వెళ్ళిపోతుంది అనేది బాగా అర్థమైంది. అందుకే వెనుకగా వచ్చి నించొని విజయ వెళ్లే వరకు చూస్తూ నిల్చున్నాడు. లచ్చిరాజు గారు విజయను ఓదార్చారు కనుక సోముల దృష్టిలో ఆయన చాలా మంచివాడు. అందుకే ఎంతో ఇష్టంగా ఆయన్ని పలకరించాడు. ఏరా ఇలా వచ్చావు? మీ బాబుగారు నిన్ను నా మీదకు సిఐడిగా పంపాడా? లేదు బాబయ్య, విజయమునో పాలి దూరం నుండేనా చూడాలని ఇటొచ్చానయ్యా అన్నాడు. వాడి కంఠంలో ధ్వనించిన బాధను లచ్చిరాజు గారు గమనించారు. దిగులు పడకురా, మన విజయమ్మ పెద్ద డాక్టరై మన ఊరికి తిరిగి వస్తుంది. సోములు వెళ్ళాక చంద్ర లచ్చిరాజు గారి దగ్గరికి వచ్చాడు. ఏరా, విజయను బస్సు ఎక్కించేందుకు వస్తావనుకున్నాను, రాలేదేం? నీకోసం విజయ ఎంత ఎదురు చూసిందో తెలుసు తాతయ్య. కానీ విజయకు ఎదురుపడి నన్ను నేను నిగ్రహించుకోగలననే నమ్మకం నాకు లేకపోయింది. మనిషిని ఇక్కడున్నా నా ప్రాణం విజయతోనే వెళ్తుంది తాతయ్య అన్నాడు చంద్ర భారంగా. లచ్చిరాజు గారు ఓదార్పుగా చంద్ర భుజం మీద తట్టారు. చెమ్మగిల్లిన కళ్ళను రుమాల్తో తుడుచుకున్నాడు చంద్ర. నువ్వెంత బాధపడుతున్నావో విజయ అంతకు రెట్టింపు బాధపడుతూ వెళ్తుందిరా. తను ఆఖరిగా ఏమందో తెలుసా? ఎవరేమనుకున్నా చంద్ర ఒక్కడు నన్ను అర్థం చేసుకుంటే చాలు అంది. అర్థం చేసుకున్నాను కనుకే విజయ దారికి అడ్డు రాలేకపోయాను. తనతో మాట్లాడితే నా నిగ్రహం సడలిపోతుందని భయపడ్డాను. నాన్నగారు తన పట్టుదలతో విజయ ఆశలకు, భవిష్యత్తుకు ఆనకట్ట వేయాలని చూశారు. అదే పని నేను ప్రేమ పేరుతో చెయ్యాలి. అలా విజయను బందీని చేయడం నాకు ఇష్టం లేదు తాతయ్య అన్నాడు చంద్ర. మీ నాన్నకు తన మాట నెగ్గించుకోవాలన్న పంతం తప్ప ఎందుకిదంతా చేస్తున్నాడు చెప్పు? మనకేం లేదా పోదా? ఆ పిల్ల చదువుకుంటానని గోల పెడుతుంటే ఇంత రాద్ధాంతం దేనికి? పోన్లేండి తాతయ్య, అయ్యిందేదో అయ్యింది, ఇకపైన జరిగేది చూడాలి.
ఏ ఆటంకం రాకుండా విజయ చదువు పూర్తి చేసుకొని రావాలని నా కోరిక. విజయ వెళ్ళాక అయినా నాన్నలో మార్పు రాకపోతుందా? ఎంతైనా మేనకోడలు కదా అన్నాడు చంద్ర ఆశగా. నాకు అలాగే అనిపిస్తుందిరా అబ్బాయి. ఏమైనా కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపిస్తుంది. సోములు అమాయకంగా బస్టాండ్లో జరిగిన సంగతి బాధపడుతున్న రుక్మిణమ్మతో చెప్పాడు. అది విన్న రుక్మిణి కొంత స్థిమితపడితే పక్క గదిలో నుండి అదంతా విన్న సత్యరాజు మండిపడ్డాడు. తన కోపం ఎవరి మీద చూపించాలో తెలియక చెప్పులేసుకొని విసవిసా బయటికెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.